గౌరవ కలెక్టర్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవచ్చింది అనుకుంటా ఉన్నాం. సభకి నమస్కారం. ఈరోజు ఆండూర్ నియోజకవర్గంలో ముఖ్య అతిథిగా వచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, శాసనసభ సభాపతి గారికి, చీఫ్ విప్ గారికి, ఇద్దరు ప్రతినిధులకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ నమస్కారాలు. సార్, ఎప్పుడు మనము ఇది కొత్త రేషన్ కార్డు మొదలు పెట్టాము సార్. మనము 26 జనవరి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం రోజు మనము ఇది మొదలు పెట్టడం జరిగింది సార్. ఆ తర్వాత 22,000 కొత్త రేషన్ కార్డు ఇష్యూ అయినాయి కదా సార్. దాంతోపాటు ఇంతకుముందు ఎడిషన్ డిలీషన్ ఎప్పుడెప్పుడు జరిగేది సార్. ఇప్పుడు మనము ఎవరైనా సేవలో ఎడిషన్ డిలీషన్ పెడుతున్నారు, అవి మనము చేస్తున్నాము సార్. ఇప్పుడు వరకు చూస్తే 70,000 మొత్తం జిల్లాలో చూస్తే మెంబర్స్ ఎడిషన్ చేయడం జరిగింది సార్. వాళ్ళకి ఇప్పుడు ఉచితంగా 6 కిట్లు సన్న బియ్యం మనము అందుతున్నాము సార్. ఇప్పుడు వరకు ఆల్రెడీ 3 మంత్స్ అడ్వాన్స్ లో మనము ఇవ్వడం జరిగింది సార్. ఈ స్కీమ్ చూస్తే సార్ ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళకి సామాజిక స్థాయి చూడకుండా మనము 6 కేజీ సన్న బియ్యం ఉచితంగా అందుతున్నాము సార్. ఇది చాలా మంచిగా స్పందన కూడా వచ్చింది. దాంతోపాటు గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయి, కొత్త రేషన్ కార్డు కానీ సార్, న్యూ మెన్యూ ఉంది సార్. మనము ప్రతి హాస్టల్ పిల్లలకు కూడా ఇప్పుడు కొత్త మెన్యూ ఇస్తున్నాము సార్. దాంట్లో కూడా ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత మనము అది పెంచడం జరిగింది సార్. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచడం జరిగింది సార్. మెన్యూ ఛార్జెస్ ఆల్మోస్ట్ 50% పెంచడం జరిగింది సార్. దాంతోపాటు ఇప్పుడు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది సార్. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్తో పాటు తాండూరులో, వికారాబాద్లో, కొడంగల్లో, నవాపేట్ దట్ ఇస్ చెవెల్లా కాన్స్టిట్యుయెన్సీలో, పరిగి కాన్స్టిట్యూన్సీ 4 కాన్స్టిట్యుయెన్సీలో శాంక్షన్ అయి వచ్చినాయి సార్. సో ఇలాగా ప్రతి ఏవైతే ఉంటుందో సార్ అది మనము ముందుగా తీసుకొని పోతున్నాము సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు. ఇప్పుడు శాసనసభ సభ్యులు సభని అధ్యక్షత వేస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము సార్. గౌరవ చీఫ్ పట్ల మహేందర్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడవచ్చునే కోరుతున్నాను. గౌరవ డిసిసిబి చైర్మన్ కొత్త కుర్మ సత్యయ్య గారు ఉప ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తా ఉన్నాం. హలో చెక్ హలో గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారికి, గౌరవనీయులు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి, గౌరవనీయులు మంత్రి శ్రీధర్ బాబు గారికి, గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి, సోదరి సుజాత గారికి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ రమేష్ మహారాజ్ గారికి, అంజనేయులు గారికి, రవిగౌడ్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, దారా గారికి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ, లబ్ధిదారులందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. తెలంగాణ అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డులతో పాటు
ఇళ్ల కార్యక్రమంతో పాటు పెద్ద ఎత్తున లబ్ధిదారులందరికీ ఇవ్వడం కూడా జరుగుతున్నది. వికారాబాద్ జిల్లాతో పాటు అన్ని జిల్లాలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున లబ్ధిదారులకు ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి తాండూరులో ఈరోజు వికారాబాద్ జిల్లా 22,503 కొత్త రేషన్ కార్డులు జిల్లాలో, తాండూరులో 7,043 మంది 23,000 మందికి కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. బషీరాబాద్ 706, పెద్దెములు 1,939, తాండూరులో 3,315, యాలాలో 23 మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతున్నది. ఈ రేషన్ కార్డు ద్వారా పేదోళ్ళందరికీ ప్రభుత్వం ఇచ్చేదైతే లబ్ధి పొందడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని పేదోళ్ళందరూ కూడా పొందాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరూ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవుకుంటున్నాం. ఈరోజు గౌరవ పెద్దలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి రావడం, వారి గురించి మనం ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. గౌరవ పెద్దలు ఖమ్మం జిల్లాలో పుట్టి ఖమ్మం జిల్లా పల్లెటూరులో పుట్టి ఉన్నత చదువులు చదివి తన జీవితాన్ని అంతా కూడా ప్రజలకే అంకితం చేయాలని ఒక సంకల్పంతో నెత్తికి రుమాలి కట్టి ధోతి కట్టి 30 సంవత్సరాలుగా ప్రజాబాంధగా ప్రజల మధ్యనే ఉండి ఎన్ని ఒడిదుడుగులు వచ్చినా తను అనుకున్న తన లక్ష్య సాధన వైపే నడుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ సోనియమ్మ ఆశయ బాటలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొంటూ వారు చేసినటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు కూడా ఎండగట్టుకుంటూ దాదాపు తన పాదయాత్ర ద్వారా రైతుల సమస్యల పైన, ప్రాజెక్టుల పైన, భూ నిర్వాసితుల పైన, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ల పైన, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబండ వర్గాల మనసులోని దోచుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి 6 నిమిషాలు కష్టపడినటువంటి మన ఉప ముఖ్యమంత్రి బట్టన్నకు స్వాగతం, సుస్వాగతం తాండూరు ప్రజల తరపున తెలియజేసుకుంటూ వారికి గట్టిగా హర్షధ్వనాల ద్వారా చెప్పట్లతో వారికి స్వాగతం పలకాలని చెప్పి కూడా మా తాండూరు అక్క చెల్లెళ్ళకి అందరూ కూడా కోరుతా ఉన్నాను. దయచేసి గట్టిగా మనం చాలా గట్టి కొట్టి వారికి స్వాగతం పలకాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. దయచేసి చేతులున్న వాళ్ళందరూ కూడా ఒకసారి చేతులు గట్టిగా సపట్లు కొట్టండి. గత 10 ఏళ్ల కాలంలో దాదాపు ఒక 1400 కిలోమీటర్లు తన పాదయాత్ర ద్వారా దాదాపు 17 జిల్లాలు 120 రోజులు అలు పెరగకుండా వాననక ఎండనక తన పాదయాత్ర ద్వారా అన్ని సమస్యలు తెలుసుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రావడానికి తన శక్తియుక్తులు కూడా ఉపయోగించడానికి చెప్పడం తప్పదన్న విషయాన్ని ఈరోజు మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. వారికి స్వాగతం తెలుపుకుంటూ ముఖ్యంగా ఇంకా మన తాండూరు ముద్దుబిడ్డ, మనందరికీ ఆప్తుడు, మనందరికీ తెలుసు మన ప్రసాద్ అన్న, మన తాండూరులో పుట్టినటువంటి వ్యక్తి. వారు ఈరోజు తెలంగాణ స్పీకర్ కావడం,
వికారాబాద్ ప్రజల అదృష్టమే కాకుండా ఈ రోజు మన తాండూరు ప్రజల అదృష్టం కూడా భావించుకుంటూ వారికి మనస్ఫూర్తిగా తాండూరు ప్రజల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మన అన్న శ్రీధర్ అన్న తన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే తను ఏ పోర్టుఫోలియో చేసినా ఏం చేసినా 10 మందిని ఒప్పించి మెప్పించే తత్వము ఈరోజు మనం ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఐటీ ఇన్ఫర్మేషన్ కానివ్వండి తనకున్నటువంటి శాఖలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. గతంలో చూసినాం, పోజులు ఇచ్చే నాయకులను చూసినాం. తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిండ్రు, ఎన్నో కళలు కంటామని చెప్పిండ్రు. నేను ఇన్ని తెచ్చుకొచ్చిన ప్రాజెక్టులు అన్ని తీసుకొచ్చినామని చెప్పి గత 10 సంవత్సరాలు ఫోటోలకే పోజులు ఇచ్చిండ్రు. కానీ తెలంగాణ కూడా ఎక్కడ కూడా బాగుపడ్డది లేదు. అట్లా అది కాకుండా మన మంత్రి వర్యులు ఈ సంవత్సరన్నర కాలంలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల పైన తీసుకొచ్చి మన తెలంగాణనే ఒక డైనమిక్ తెలంగాణగా ఒక మంచి తెలంగాణగా ఈరోజు చేయబోతుందంటే మాటలతో కాదు, శ్రీధర్ అన్న ఎప్పుడే కానీ చేతలతో చూపిస్తాడని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా తన అసెంబ్లీలో తన శాసనసభ లీడర్గా తన మైకు పట్టుకున్నాడంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెనే విధంగా. అదే కాకుండా మాలాంటి కొత్త యువకులకు మీ నియోజకవర్గంలో ఉన్నట్టు సమస్యలని తెలియజేయండి అని చెప్పి మాలాంటి వారిని ప్రోత్సహించుకుంటూ వారి ఒక మంచి డైనమిక్ మంత్రిగా ఈరోజు దేశంలో ఒక నెంబర్ 1 ఐటీ మంత్రిగా పేరు తెచ్చుకున్నందుకు, మొట్టమొదటిగా మన తాండూరుకు వచ్చినందుకు వారికి మీరందరూ కూడా హర్షధ్వానాలతో గట్టిగా సప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను దయచేసి. అదే కాకుండా మన చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, మన జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, మన ఎస్పీ గారు కానివ్వండి, గౌరవ పెద్దలు రమేష్ మహారాజ్ గారు కానివ్వండి, మా సోదరిమణి మన కల్వ సుజాత గారు, గౌరవ డిసిసిబి చైర్మన్ సత్యన్న గారు, నారాయణ రెడ్డి గారు, దారాసింగ్ గారు, లక్ష్మారెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డిసిసిబి వైస్ చైర్మన్ రవిగౌడ్ గారు కానివ్వండి, వేదిక ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు, ఏ బ్లాక్ బి బ్లాక్ అధ్యక్షులకు, మన గ్రామ కమిటీ అధ్యక్షులకు, వివిధ కార్యక్రమాలు వివిధ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల యువజన సంఘ నియోజకవర్గ అధ్యక్షులు, మండల అధ్యక్షులకు అందరూ కూడా వేదిక ముందున్నటువంటి ఈ రోజు రేషన్ కార్డులు తీసుకునే పోయే లబ్ధిదారులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా పత్రిక మీడియా సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలా, గతంలో ఏ విధంగా వాళ్ళు పరిపాలించిండ్రు, ఏ విధంగా చేసిండ్రు. మనం ఒకటే ఉదాహరణ చెప్తా, ఒక చిన్న తాండూరులో ఒక వర్షం పడితే ఏ విధంగా తాండూరు ఈరోజు మునిగిపోతున్నదో మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. అదే విషయాన్ని ఈరోజు మా స్పీకర్ గారు కానివ్వండి, మా బట్టి విక్రమార్కన్న గారు కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి చెప్పడం జరిగింది. అన్న మాకు ఒక వర్షం పడితే తాండూరు పరిస్థితి బాగాలేదు, మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి ఉన్నది, ఆ పరిస్థితి కొన్ని బయటపడాలంటే ఖచ్చితంగా ఇక్కడ చిలుక వాగని చెప్పి దాన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పిన ఎంబడే దాదాపు ఒక 45-50 కోట్ల రూపాయలు అవుతున్నాయంటే తక్షణమే ఒక 10-15 కోట్లు మీరు ప్రస్తుతంగా చేయండి, మిగతాయి కూడా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్గాలంతా కూడా సపోర్ట్ చేసి దాన్ని కూడా ఇస్తామని చెప్పినందుకు, అదే కాకుండా ఇప్పుడు కూడా గౌరవ భట్టన్న గారు ఖచ్చితంగా ఆ చిల్కవాగిని మేము కంప్లీట్ చేస్తామని చెప్పి, ఎందుకంటే ఈరోజు మొన్న 3-4 రోజులు వర్షం పడ్డప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందన్నది